సువార్త ప్రకటించని ఎడల నాకు చేయాలి. అయితే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విని మరలా కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలోనే కొనసాగుదాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15 వాక్యాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15 వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మీ మధ్య యెహోవా మీ మధ్య ఉన్నాడు. యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు ఏ అపాయము సంభవింపదు. ఇక మీదట మీకు ఏ అపాయము సంభవింపదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు మనలను గడిచిన 5 నెలలు కూడా సురక్షితముగా క్షేమముగా మనలను కాపాడి నడిపించాడు. ఈ నెలలో కూడా ప్రభువు చెప్తున్నాడు, ప్రభు మీ మధ్య ఉన్నారు, ఆయన మీ మధ్య ఉన్నాడు కదా, ఇక మీకు అపాయము సంభవించదు. మనము దినదినము కూడా ప్రభువుతోనే ఉన్నాము. ఎవరితో ఉన్నాము? ప్రభువు మనలను ప్రేమిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక తండ్రి తన కుమారులను, ఒక తల్లి తన కుమారులను శిక్షించినట్లు శిక్షిస్తూ, ప్రేమించినట్లు ప్రేమిస్తూ, గద్దించినట్లు మనల్ని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? గద్దిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట మనం మాట్లాడితే, గడిచిన 5 నెలల్లో మనం బాధపడలేదా? బాధపడలేదా? ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితుల విషయంలో కావచ్చు, తోటి వ్యక్తులు మాట్లాడిన మాట హృదయము గాయపడి ఇవ్వచ్చు, బాధపడిన పరిస్థితులు కూడా లేకపోలేదు. 73వ కీర్తన 14 వాక్యాన్ని మనం చదువుకుందాం. 14 వాక్యాన్ని మనం చదువుకుందాం. డెబ్భై కీర్తన 14 వాక్యం. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, నాకు బాధ కలుగుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ గడిచిన దినాల్లో నేను బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. నేను కూడా బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు బాధపడ్డారో లేదో నాకు తెలియదు, కానీ నేను బాధపడ్డా. అదేంటి పాస్టర్ గారు, మీరు చక్కగా నున్నగా ఉన్నారు, తెల్లబట్టలు వేసుకుని ఉన్నారు, మీకు బాధలా అనొచ్చు. దేవునికి స్తోత్రం. పెద్దలు అంటారు, ఎంత చెట్టుకి, అమ్మమ్మ చెప్పాలి, ఎంత చెట్టుకి అంత గాలి. మీకేం బాధలండి?
అనొచ్చు. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలరా, ఇప్పుడు మన మధ్యలో ఒక సహోదరి ఉంది. ఆ సహోదరికి 4 సంతానం లేక 3 సంతానం. ఎంతమంది అమ్మా? 4, 3. ఈ 4లో కష్టపడేవాడు ఉన్నాడు, సోమరుడు ఉన్నాడు. కష్టపడి తల్లిదండ్రులకు కష్టార్జితం తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారు, దుర్వ్యసనాలకి అట్లకి ఉపయోగించేసేవాళ్ళు ఉన్నారు. ఎట్లయితేనే ఆ బిడ్డల కష్టార్జితాన్ని ఆ తల్లిదండ్రులు చక్కగా సమకూర్చి చక్కగా రుచికరముగా భోజనాన్ని తయారు చేసి చక్కగా కూర తయారు చేసి అన్నీ ఏర్పాటు చేసి, బాబు, అమ్మా, నా బుడ్డి, నా చిన్ని, నా బంగారం, నా అని తినండమ్మా అని చెప్తే ఏదో 2 1 3 చక్కగా సంతృప్తిగా తిని, ఈ 4లోనే 1 1 ఎక్కడెక్కడో కూర వండుకోలేదని ఒకళ్ళు, కూడు లేదని మరొకళ్ళు, సంతోషం లేదని మరొకళ్ళు, నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరని మరొకళ్ళు, ఇక దిగులుగా గెడ్డం కింద చేతులు పెట్టుకుని ఈదుల్లో కూర్చున్నారనుకోండి. ఆ తల్లి ఆ తండ్రి సంతోషపడతాడా, బాధపడతాడా? అమ్మా, నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యము ఈ పూట నాతో నీతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ప్రతి ఉదయము నాకు శిక్ష వచ్చుచున్నది. ఆ వాక్యాన్ని అందరూ ఒకసారి కలిసి చదవండి. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. నాకు శిక్ష వచ్చుచున్నది. ఇది, ఈ శిక్ష ఎలాంటిది అంటే, శిక్ష అనగానే ఉరి శిక్ష, మరణ శిక్ష, జైలు శిక్ష, ఇలాగా చాలా ఉన్నాయి. కానీ ఈ శిక్ష అలాంటిది కాదు. ఈ శిక్ష అలాంటిది కాదు. ఈ శిక్ష ఎలాంటిదంటే, తండ్రి తన బిడ్డలకు వేసే శిక్ష, తల్లి తను ప్రేమించు వారిని శిక్షించే శిక్ష. దేవునికి స్తోత్రం. ఒక కాపరి గొర్రెలను శిక్షించే శిక్ష. ఈ శిక్ష ప్రతిదినము వచ్చుచున్నది. ఎలా వస్తున్నది? ప్రతిదినము వచ్చుచున్నది. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలను ఈ కాపరి ప్రతి విషయములో కర్రతో కొడతానే ఉంటాడు, తోలతానే ఉంటాడు, నడువు అంటానే ఉంటాడు. గొర్రెకు ఇష్టమైన మేత తినటానికి కాపరి ఒప్పుకోడు. ఈ గొర్రె ఇష్టమైన స్థలములో నివసించటానికి కాపరి ఒప్పుకోడు. ఈ గొర్రెకు నచ్చినట్లు చేయటానికి ఈ కాపరి ఒప్పుకోడు. కాపరి ఏ స్థలములో తినమంటే ఆ స్థలములోనే అది మేత తినాలి. ఏ స్థలములో పడుకోమంటే ఆ స్థలములోనే పడుకోవాలి. ఏ స్థలములో నీళ్లు త్రాగాలంటే ఆ స్థలములోనే నీళ్లు త్రాగాలి. ఈ మధ్యకాలములో తెలంగాణలో ఒక్కరోజు 260 గొర్రెలు చనిపోయాయి. ఏనమ్మా? 60 గొర్రెలు చనిపోయాయి. దానికి బలమైన కారణం ఏంటంటే, చక్కటి మేత మినుము ఉంటే దాని మీదకి వెళ్ళిపోయాయి. అది రుచిగా పచ్చగా
కంటికి ఇంపుగా ఉందని. అంతకు ముందు ఒక 2 days 3 days బ్యాక్ పురుగు మందు కొట్టారు. 260 గొర్రెలు అక్కడికక్కడ చనిపోయి జేసీపీలతో గోతులు తీసి వాటిని అక్కడ పూడ్చిపెట్టారు. ఏదైనా ఒకటంటే ఎవరైనా తీసుకెళ్ళి కోసుకుంటారు, 4 అయితే కోసుకుంటారు. 260. ఆ ఒక్క గొర్రె విలువ ఈరోజు మార్కెట్లో 20,000 రూపాయలు దాకా ఉంది. 20,000 రూపాయల గొర్రె. నా ప్రియ దేవుని బిడ్డ, అయితే ఈ వాక్యం చెప్తుంది, ప్రతి ఉదయము నాకు శిక్ష వచ్చుచున్నది. ఇక్కడ మనం చదివిన వాక్యం మొదటిగా చూస్తే, యెహోవా మీ మధ్య ఉన్నాడు, మీకు అపాయము సంభవించదు. ఆయన నీతో కాపరిగా ఉన్నారు. నీతో ఎలా ఉన్నారు? ఆ కాపరి నిన్ను శిక్షిస్తూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు, నిన్ను దండిస్తూ ఉంటాడు, నిన్ను గద్దిస్తూ ఉంటాడు. కాపరి పని ఏంటి? ఆ గొర్రెను దండించే పనే, శిక్షించే పనే, దాన్ని శిక్షించే పని, దండించే పని ఆ యొక్క చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయితే మరొక వాక్యము ఇప్పుడు ఒకసారి మనం చదువుకుందాం. హోషేయ ప్రవచన గ్రంథము 4 అధ్యాయము 16 వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ ప్రవచన గ్రంథము 4 అధ్యాయము 16 వాక్యాన్ని చదువుకుందాం. పెయ్య మొండితనము అమ్మా, పెయ్య మొండితనము చూపునట్లు, పెయ్యి మొండితనము చూపినట్లు ఇశ్రాయేలు వారు భక్తులు మొండితనము చూపి ఉన్నారు గనుక. మొండితనము. దానియేలు ప్రక్కనే ఉంటాడు హోషేయ గారు. అమ్మా, దేవులు ఆడుకోవద్దు, ఎతుకులు ఆడుకోవద్దు. ఎక్కడ? దానియేలు గారు తెలుసు కదా, ఆ సింహాల పాలైపోయిన దానియేలు గారు, సింహాల మూలు దానియేలు గారు అన్నమా. బైబిల్లో చూస్తే కనపడదు, వెనక చూస్తే అటు కనపడుద్ది. దానియేలు గ్రంథం ప్రక్కనే ఉంటుంది. ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు గనుక. ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు గనుక. మొండోళ్ళు. వీళ్ళెవరమ్మా? మొండి మనుషులు. ఏం మనుషులు? అమ్మో, కొందరుకి పేరు ఉంటుంది. ఏం పేరు? మొండి, జగమొండి. మొండితనము చూపి ఉన్నారు కనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించు. విశాల స్థలమందు మేయు గొర్రె పిల్ల. ఆగమ. ఏ స్థలం అది? విశాల స్థలము. అంటే అక్కడ కాపరి లేడు, తోటి గొర్రెలు అక్కడ లేవు. ఈ విశాల స్థలము ఈ గొర్రెకు ఇష్టమైన స్థలములోనికి వెళ్ళిపోయి, ఈ విశాల స్థలములోనికి వెళ్ళి విశాలంగా తింటుంది. దేవునికి స్తోత్రం. మరొక విషయం చెప్పమంటారా? మీరు పరలోక రాజ్యం పోవాలంటే మీకు అన్ని విషయాల్లో మార్పు రావాలి. ఎన్ని విషయాల్లో మార్పు రావాలి? అన్ని విషయాల్లో మార్పు రావాలి. ఇప్పుడు అందరూ భోంచేస్తుంటే కొందరు అందరితో తింటానికి ఇష్టపడరు. షాట్ను కూర్చొని తింటారు. అది సంఘము కావచ్చు, కుటుంబము కావచ్చు, నీ తోటి వ్యక్తులు కావచ్చు, నీ తోటి వారు కావచ్చు. అది క్రైస్తవునికి తగదు. సంఘములో ఉంటే పరిశుద్ధులతో కలిసి తినాలి, ఇంట్లో ఉంటే భర్తతో పిల్లలతో కలిసి తినాలి. వీళ్ళు అలా తినరు. అందుకనే అలాంటి పశువుల్ని, అలాంటి బర్రెల్ని, అలాంటి గేదెల్ని, అలాంటి ఆవుల్ని, అలాంటి గొర్రెల్ని పెద్దలు ఒక పేరు పెట్టారు, దొంగ తిండి తింటాయి అని. ఏ తిండి అమ్మా? దొంగ మేతకు పోయాయి అంటారు. ఎక్కడికి పోయాయి? ఆమె ఎక్కడికి పోయాయి?
ఇప్పుడు ఇది కూడా అలాగే విశాల స్థలమందు మేయుచున్న గొర్రెలు కాదు, ఆ మాట చదవాలి. విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు అంటే దానికి మైండ్ మెచ్యూర్ అవ్వాలి. దానికి ఏమవ్వలేదు, మైండ్ దానికి ఏం కావాలంటే మెచ్యూర్ అవ్వలేదన్నమాట. అంటే అది చిన్న పిల్ల శాస్త్రాలు అన్నమాట. అయ్యో, నేను కాపరి పరిధిలో ఉంటే, యెహోవా మధ్యలో నేనుంటే నాకు క్షేమం కదా, ఇదిగో నేను తోటి గొర్రెల మధ్యలో ఉంటే నాకు శుభము కలుగుతుంది కదా అన్న ఇంకిత జ్ఞానము దానికి రానందున చక్కగా విశాలంగా గాలి వస్తుంది. విశాలంగా 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 బ్రతకొచ్చు, విశాలంగా బ్రతకొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకి బార్డర్లో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లికి విశాలంగా బ్రతకాలని ఆశ. ఎలా బ్రతకాలి? కొడుకుతో, కోడలతో, పిల్లలతో ఉండటం ఇష్టం ఉండదు. నేను ఒక్కదాన్నే ఉండాలి. తర్వాత మనిషికి బంగారం పిచ్చి ఉంది. ఏ పిచ్చి ఉంది? బంగారం పిచ్చి ఉంది. కాళ్ళకు కడియాలు, చేతులకు గాజులు, ముక్కులకి, చెవులకి, మెడకి మోసినంత బంగారం ఉందంట. ఎంతమ్మా? మోసినంత బంగారం. ఇలాగే ఇంట్లో విశాలత లేదని బయట పడుకుంది. ఎక్కడ పడుకుంది? కొడుకుతో, కోడలతో, పిల్లలతో కాకుండా విశాలంగా సపరేట్ ఇంట్లో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూసిన వాళ్ళు నోరు మూసేసి ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోతే అవి పూర్వీకుల దినాల్లోనే వేసుకుందంట. ఆ కడియాలు కాళ్ళకి ఊడట్ల, మంచి కాస్టు బరువు ఉన్నాయట. గొడ్డలతో నరికి తీసుకున్నారంట. ఇప్పుడు పాత బోల్డ్లు ఉప్పాలంటే మోసే ఎంత కష్టం అవుద్ది? కష్టమా లేదా? చాలా కష్టం కదా. స్క్రూలు కానీ నట్లు కానీ ఉప్పాలంటే. అట్లాగే ఈ కూడా బిగించిపోతే చెవులు అంటే లాలస్యం అయిపోతుంది. ఏమైపోతుంది? వాళ్ళకి టైం లేదు, తెల్లారిపోతుంది కదా. మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. విశాలత కోరుకునే వాళ్ళ పరిస్థితులు ఈ విధముగా ఉంటాయి. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ వాక్యము చూసినట్లయితే ఈ గొర్రె ఏమి ఆశించింది, ఏమి కోరుకుందంటే విశాలత. ఏం కోరుకుందమ్మా? విశాలత. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మందలోనికి వస్తే, ప్రభు సన్నిధిలోనికి వస్తే ప్రార్థించమని చెప్తారు, మోకరించమని చెప్తారు, హల్లెలూయా చెప్పమని చెప్తారు. నీళ్లకు లేసినా ఒప్పుకోరు. ఎక్కడికి లేసినా ఏమా ఒక బాటిల్ తెచ్చుకున్నాక పెట్టుకోవచ్చు కదా, వాక్యం చెప్పేటప్పుడు లేవాలా అంటారు. ఎక్కడంటే నీవు మందలో ఉన్నప్పుడు, నీవు దొడ్డిలో ఉన్నప్పుడు, ప్రభు పాద సన్నిధిలో ఉన్నప్పుడు నీకు ఏమొస్తుందంటే ప్రతి దినము నీకు శిక్షే వస్తుంది. ఏమొస్తుందమ్మా? ప్రతిదినము కూడా ఏమొస్తుంది? శిక్షే వస్తుంది. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి, నోరు తెరవండి, పాడండి అని చెప్తానే ఉంటారు. అదే విశాల స్థలములోనికి వెళ్ళిపోతే, ఎక్కడికి వెళ్ళిపోతే ఇంక నీకు అక్కడ ఏమి కొట్టమనే వాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అది తిరణాలకు పోను, అమ్మమ్మ కూర్చోండి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారా? అమ్మమ్మ అది పద్ధతి కాదు అని చెప్పేవాళ్ళు ఉంటారా? అమ్మమ్మ ఎందుకు ఆలస్యంగా వచ్చావని అడిగేవాళ్ళు ఉంటారా? ఉండరు. అది విశాలత. అదేంటమ్మా? యాకోబు కుమార్తె కూడా అదే కోరుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది? విశాలతలోనికి వెళ్ళిపోయింది. విశాలతలోనికి వెళ్ళిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే విశాల స్థలమందు సంభవించున్నట్లు దేవుడు వారికి సంభవింపచేయును. అమ్మ, ఇక్కడ 2 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఒక గొర్రెకు ప్రతి దినము, ప్రతి ఉదయము శిక్ష కలుగుచున్నది. మరొక గొర్రెకి శిక్షే లేదు. ఏమి లేదమ్మా? ఎందుకనంటే అది విశాల స్థలములో ఉంది. ఎక్కడుందమ్మా?
దాని ఇష్టం. ఎట్లయినా ఎగరొచ్చు, ఎట్లయినా అది ప్రవర్తించవచ్చు, ఎక్కడికి వెళ్ళైనా తినొచ్చు, ఎలాగైనా అది ప్రవర్తించవచ్చు, ఎక్కడైనా అది పడుకోవచ్చు, ఎక్కడైనా అది మేత తినొచ్చు, ఎక్కడైనా నీళ్లు త్రాగొచ్చు. దాన్ని ఇక్కడ త్రాగు అని చెప్పేవారు లేరు, ఇక్కడ త్రాగకూడదు అని చెప్పేవారు లేరు, ఇక్కడ దాన్ని దండించేవారు లేరు, దాన్ని శిక్షించేవారు లేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరొక గురి ఉంది. యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఆయన నీ మధ్యలో ఉండి నీకేం చేస్తున్నాడంటే ప్రతి దినము నీకు శిక్షిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అమ్మమ్మ ఏం చేస్తున్నాడు? శిక్షిస్తూ ఉన్నాడు. ఆ శిక్షకు ఏం కలుగుతూ ఉంటుంది? బాధ కలుగుతూ ఉంటుంది. అమ్మమ్మ ఏం కలుగుతుంటుంది? ఇప్పుడు నీ జీవితంలో మరి ఇలాగ ప్రభు పాద సన్నిధిలో ఆయన మందులో ఉండి శిక్షించబడటం ఇష్టపడతావా, లేకపోతే విశాల స్థలములోకి వెళ్ళి నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఉండాలని, నాకు ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తించాలి అని హాయిగా జీవించాలని ఆశిస్తా? అది నీ ఇష్టం. అది నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఆయన మీ మధ్యలో ఉన్నప్పుడు, ఆయన మధ్యలో మీరున్నప్పుడు దినదినము కూడా ఏమొస్తూ ఉంటుంది? బాధ కూడా వస్తుంటుంది. ఏమొస్తుంటుందమ్మా? బాధ కూడా వస్తుంటుంది. అది నువ్వు భరించగలిగితే నువ్వు క్రైస్తవుడవు, నీవు క్రైస్తవురాలవు. ఆ విధంగా నువ్వు ఇష్టపడితే నీకు నా ప్రభు ఒక పేరు పెడతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 36 వాక్యము చివరి మాట, దేవుని గొర్రెపిల్ల. చెప్పాల మాట మీరు అందరూ. 36 వాక్యము చివరి పదాన్ని చదవండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. చెప్పాలి అందరూ నోరు తెలిసి. మీ పక్కవారిని చూసి చెప్తారా? ఇదిగో. అమ్మమ్మ ఇట చూపుడు వేలు మొదలువని చెప్పు. దేవుని. అమ్మమ్మ మరీ మెడి చూపిస్తున్నావు నువ్వు? కోళ్ళకి చూపిస్తున్నావు, ఉషాకి చూపిస్తున్నావా? ఇదిగో దేవుని గొర్రెపిల్ల. మీరందరూ గొర్రెలే, అయితే దేవుని గొర్రె పిల్లవేనా? ఇదిగో దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల. ఈ దేవుని గొర్రె పిల్లకు బాధ కలుగుద్ది, శిక్ష కలుగుద్ది. ఏం కలుగుద్దమ్మా? బాధ కలుగుద్ది, శిక్ష కలుగుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ బాధ భరిస్తారో, ఎవరైతే శిక్ష అనుభవిస్తారో వారి జీవితము ప్రియ దేవుని బిడ్డలారా ఏ విధముగా ఉంటుందంటే, వారు ఒక పదం పలుకుతున్నారు. 73వ కీర్తన 23 వచనాన్ని చదువుకుందాం. అమ్మా అందరూ కలిసి ఒకసారి చదువుదామా. అయినను. అమ్మమ్మ అందరూ కలిసి యాక స్వరముతో ఆ మాట పలకాలి. నీ అర్థం ఉన్నాను. మరొకసారి చెప్తావా అందరూ? ప్రియ దేవుని బిడ్డలారా, 27వ తారీఖు ఒక బర్త్డే వచ్చింది. అది వాళ్ళు 28వ తారీఖు చేసుకున్నారు. ఎందుకని 28 వాళ్ళు చేసుకోవాల్సిందంటే, దేవుని గొర్రెలన్నీ ఆ పూట కలుస్తాయి కాబట్టి ఆ పూట చేసుకుంటామన్న. ప్రియ దేవుని బిడ్డలారా, 31వ తారీఖు మరొక కార్యక్రమం వచ్చింది.
వాళ్ళు అన్నారు అది 30వ తారీఖు చేసుకుంటాం, ఎందుకంటే దేవుని గొర్రెలన్నీ ఆ పూటే ఉంటాయి అని. ఇప్పుడు ఎందుకని వీళ్ళు మార్పులు చేసుకున్నారు, ఎందుకని ఒక చోట గ్రామం అయితే మరొక చోట అక్కడ చేసుకున్నారంటే, మేము దేవుని గొర్రెలు అంటున్నారు. ఏ గొర్రెలు అంటున్నారు? ఇదిగో దేవుని గొర్రెపిల్ల. మరి ఎలా జరుగుతుంటే మరి మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మేము ఎల్లప్పుడూ ఎక్కడున్నామంటున్నారు? బర్త్డేలో ఉన్నారు మీరు, కార్యంలో ఉన్నారు మీరు దేవుని గొర్రెలు కాదా? ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని నీ వైపు చూపించి, నా ప్రభు నిన్ను అడగటానికి ఆ యోగ్యత నీవు సంపాదించి ఉన్నావా? దైవజనుడు ఇదిగో ఇది దేవుని గొర్రె అని చెప్పే సాక్ష్యము నీ బ్రతుకులో నీకుందా? భక్తురాలని అంటే దేనికి నువ్వు భక్తురాలు? దేనికి భక్తుడు? నా ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో దేవుని గొర్రెగా నీవు ఉంటే నీకు స్వేచ్ఛ లేదు. ఏం లేదు? స్వేచ్ఛను ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు దేవుని జ్ఞానానికి విరోధి అని బైబిల్ చెప్తుంది. సామెతలు 14 వాక్యం 1 వాక్యంలో ఆ మాట్లాడుతూ ఇప్పుడు అవసరం లేదు. వారు దేవునికి విరోధి అని. నీవు దేవుని గొర్రె పిల్లగా సాక్ష్యము పొందినప్పుడే ఆయన శరీరాన్ని నువ్వు భుజించటానికి, ఆయన రక్తమును నీవు పానము చేయటానికి నీవు యోగ్యురాలుగా, పాత్రునిగా నీవు మార్చబడతావు. దేవుని గొర్రెపిల్లగా బ్రతకాలని నువ్వు నిర్ణయము తీసుకుంటే నీకు స్వేచ్ఛ లేదు. శిక్ష నీకు కలుగుతుంది, బాధ నీకు కలుగుతుంది, నీకు దండింపులు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటన్నిటినీ నువ్వు తట్టుకొని నీవు ఆయన పాద సన్నిధిలో నిలిస్తే, ఎక్కడ నిలిస్తే? పాద సన్నిధిలో నిలిస్తే నీ బ్రతుకు ఎలా మార్చబడుతుందంటే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1 వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల. మనం అక్కడ యోహాను సువార్తలో చూసినప్పుడు ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇక్కడ చూస్తే ఇదిగో గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొర్రె పిల్ల ఎక్కడ నిలిచిందంటే సియోను పర్వతం మీద నిలిచింది. ఎన్ని శిక్షలు దానికి వచ్చినా, ఎన్ని దండింపులు దానికి వచ్చినా, స్వేచ్ఛ లేకపోయినా, బాధలు ఎన్ని ఉన్నా, ఏ గొర్రె దేవుని సంఘములో నిలుస్తుందో అదే గొర్రె ఎక్కడ నిలుస్తుందంటే సియోను పర్వతము మీద. అమ్మమ్మ ఎక్కడ నిలుస్తుంది? మరి సియోను పర్వతం మీద నువ్వు నిలవాలంటే నువ్వు ఎల్లప్పుడూ యేసయ్యతో ఉండాలి, ఎల్లప్పుడూ యేసయ్యతో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోకములో ఉన్నాం, బంధువుల మధ్యలో ఉన్నాం, స్నేహితుల మధ్యలో ఉన్నాం, సమాజపు మధ్యలో ఉన్నాం. అయితే సమాజములో మనం ఉన్నాము కాబట్టి సమాజములో వారితో మనం కలిసి ఉండాలి. కలిసి ఉన్న మన హృదయము ఎక్కడ ఉండాలంటే, మన హృదయము ఎలా ఉండాలంటే, మన యొక్క ఆశలు ఎలా ఉండాలంటే
మన యొక్క కోరికలు ఎలా ఉండాలి అంటే 73వ కీర్తన 25 వాక్యాన్ని చదువుకుందాం. 25 వాక్యాన్ని చదువుకుందాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. నీవు నాకుండగా నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అందరూ మోకరిద్దాం. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది అమ్మ మోకరించు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా మన మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున? అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున? నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా దేవుడు నిన్ను దినదినము పరీక్షిస్తూ ఉన్నాడు. నన్ను పరీక్షిస్తున్నాడు, మోషేని పరీక్షిస్తున్నాడు, నవీన్ని పరీక్షిస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఆయన కన్ను ఎక్కడుందో తెలుసా? భూసంచారము చేస్తా నీ వయసు 30, 40, 50, 60 అంతే. నిన్ను మట్టిని తీసి ముద్ద చేసి జీవవాయు ఊదిన వాడికి ఎంత తెలివి ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నాకు ఇరువైపులా 2 వ్యక్తులు ఉన్నారు. ఇటువైపు ఉన్నది ఆత్మ సంబంధులు, ఇటువైపు ఉన్నది శరీర సంబంధులు. నేను మధ్యలో ఉన్నాను. ఈ శరీర సంబంధుల ద్వారా నాకు రేపేం కలుగుతుంది అంటే, ఈ శరీర సంబంధులు నాకు ఆరోగ్యం ఉన్నంతకాలము, నేను సంపాదించినంతకాలము నన్ను వీళ్ళు ఇష్టపడతారు, విడిచిపెట్టరు. ఇందులో ఉన్న ఆ గాలి, ఆ ఊపిరి, ఆత్మ నన్ను విడిస్తే ఈ శరీర సంబంధులు ఒక్క నిమిషము వేళతో ఉంచుకోవటానికి నన్ను ఇష్టపడరు.
ఇది శరీర సంబంధమైన బంధం. భార్య, బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు ఎవరై ఉండొచ్చు. శరీర బంధం. ఏ బంధం అమ్మా? ఇది ఆత్మీయ బంధం. ఏ బంధం? ఆత్మీయ బంధం. ఈ బంధము ఎలాంటిది అంటే, నన్ను తీసుకుని వెళ్ళి యుగయుగాలు సియోను పర్వతం మీద బంగారు ఇంటిలో పెట్టుకొని నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టేది ఈ బంధం. ఇది ఆత్మీయ బంధం. ఇది శరీర సంబంధమైన బంధం. ఇప్పుడు నేను బ్రతికి ఉండగా శరీర బంధానికి విలువిస్తున్నానా, ప్రాముఖ్యత ఇస్తున్నానా, ఆత్మీయ బంధానికి ప్రాముఖ్యత ఇస్తున్నానా? రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టినప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తారు. దేనికి నేను ప్రథమ స్థానం ఇస్తున్నాను, దేనికి నేను ఇస్తున్నానని. నేను ప్రభు విషయంలో, ఆత్మీయ విషయంలో ప్రథమ స్థానం ఇస్తే నాకు అక్కడ ప్రథమ స్థానం ఇస్తారు. దేవునికి స్తోత్రం. లేదు, నీకు నేను లోక సంబంధముగా, శరీర సంబంధముగా ఉన్నదానికే ప్రథమ స్థానం ఇస్తే, బాబు నీవు ఆత్మీయతకు అంత విలువేం చూపలేదు, అంత సమయాన్ని ఏమి నువ్వు కేటాయించలేదు, అంతగా ఏమి చూడలేదు. కొందరు ఫంక్షన్లకు వెళితే భలే తిట్టుకుంటారు. ఏం మమ్మల్ని పిలిచారు కానీ మా ముఖాన్ని ఏం పోయలేదు, నీళ్లు పోయలేదండి. ఏం పోయలేదు? ఎంతసేపు నీ వాళ్ళనే చూసుకున్నావు, మమ్మల్ని ఏమి పట్టించుకోలేదు. నీ అమ్మగారు వైపునే చూసుకున్నావు కానీ మా 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 అప్పజనులను చూసావా, మా అన్నదమ్ములను చూసావా, మా తరపు వాళ్ళని ఎవరు చూసావా అని వాళ్ళు భలే అరుస్తుంటారు. నేను బాగింటుంటాయి. దేవునికి స్తోత్రం. అలాగ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏది ముఖ్యమో, ఎవరికి నీ స్థానాన్ని ఇస్తున్నా? అయితే ఈ కీర్తనకారుడు ఏమన్నాడంటే, నీవు నాకుండగా లోకములోనిది అసలు ఏదియో అక్కర్లేదు, అసలు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు తప్ప. అదేంటే నువ్వు ఒక తల్లి కడుపులో పుట్టావు, నీకు తోటి సహోదరులు, సహోదరులు, స్నేహితులు, రిలేషను, కులము అంతా ఉంది కదంటే, వాళ్ళు ఈ గాలిగాని ఆగితే నన్ను ఎక్కడ లాగుతారు? ఇంట్లో ఒక క్షణం కూడా ఉంచరు. పాస్టర్ గారు పెట్టుకుంటే మందిరంలో పెట్టుకుంటే తీసుకెళ్ళి కాసేపు, లేకపోతే వాకిట్లో వేస్తాం పందిరి. పంచలో కూడా ఉంచాం. ఎక్కడ ఉంచాం? పంచలో కూడా ఉంచరు, బయట వేస్తారు టెంట్. ఎక్కడ వేస్తారు మషే? దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డరు, నువ్వు దేనికి విలువిస్తున్నావు? నీ హృదయంలో, నీ మనస్సులో దేనికి నువ్వు విలువిస్తున్నావు? దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావని నా ప్రభు దినము కూడా క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాడు. అక్కడ నన్ను చేస్తూ ఉంటాడు, నిన్ను చేస్తూ ఉంటాడు, పాస్టర్ని చేస్తూ ఉంటాడు, నిష్కలంకం చేస్తుంటాడు, సంధ్యాన్ని కూడా చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను చేస్తుంటాడు. చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు మరి మార్కులు ఎటు పడుతున్నాయో నాకు తెలియకపోవచ్చు, ప్రభువుకు తెలుసు. లెక్కింపు ఎప్పుడు? జూన్ 4 కాదు, క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిన్ను నిలబెట్టినప్పుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజు నువ్వు దేవుని కార్యములకు, దేవుని సంఘమునకు, ఆత్మీయ కార్యక్రమములకు నీ మనసులో ఎంత ఆశతో ఉన్నావో, ఎంత ప్రాముఖ్యత, ఎంత దప్పికతో ఉన్నావో, లోక సంబంధమైన వాటికి ఎంత దప్పికతో, ఎంత ఆశతో ఉన్నావో. కొందరు పాడతారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు నా ప్రాణము నీ కొరకు. అమ్మ, అంత ఆశ ఉందమ్మా నీకంటే, ఇక సాయంత్రం ప్రార్థనలో కనిపించదా మనిషి. ఎక్కడికి పోయిందిరా నాయన అంటే, అన్నా నీకు చెప్పొద్దంది. ఎక్కడ తిరణాలి పోయింది.
ఎక్కడ పోయింది? పాట ఏం పాట? దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు అని పాడతారు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నీ బ్రతుకులో దేనికి నువ్వు ప్రాధాన్యతను ఇస్తున్నావో కౌంటింగు రోజు అర్థమైపోద్ది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సియోను కొండ మీద నిలవాలంటే నువ్వు ఆయన హస్తపు నీడలో గొర్రెగా నీవు ఉండాలి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల యెహోవా మధ్యలో ఉన్నాడు. యెహోవా ఎక్కడున్నాడు? ఆయన చేతిలో ఏముందమ్మా? కర్ర ఉంది. దండిస్తానే ఉంటాడు, శిక్షిస్తానే ఉంటాడు, నడుపుతానే ఉంటాడు. ఇక నీకు ఇష్టమైన దగ్గరికి వెళ్ళి తిందామంటే కుదరదు. నేను తర్వాత తింటాలి, మీరు తినడం కుదరదు. అందరితో కలిసి ఏం చేయాలి? అమ్మమ్మ అందరితో కలిసి ఏం చేయాలి? నాకు హుషారు లేదు నడవనంటే పెట్టామని బిగుతాడు. ఇక్కడే పడుకుంటే నేను ఏ తేడులో చెత్తుకుపోతున్నాడు అంటాడు. కొందరు హుషారు లేదు. నీకు క్షేమమును కలగ చేయటానికి యెహోవా మీ మధ్య ఉన్నాడు కనుక అపాయము సంభవించు. ఈ వాగ్దానం నీ వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడాలంటే ఇప్పుడు నీవు ఎవరి గొరిగా ఉండాలి? లేదండి నాకు ప్రశాంతత కావాలి. ఏం కావాలి? విశాల స్థలమందు మేయుచున్న గొర్రె పిల్లవలే నేను ఒక్కదాన్నే పోవాలి, కూర్చోవాలి, తినాలంటే సంభవించినట్లు నీకు సంభవించకుండా ఉండాలంటే నీవు ఆయన హస్తపు నీడల్లోనికి వచ్చి ఆయన శిక్షకు నీవు పాత్రురాలుగా, ఒక తల్లి కుమారుని శిక్షించినట్లు, ఒక తండ్రి కుమారులను శిక్షించినట్లు నీ శిక్షణలో నన్ను పెంచు. ఎక్కడ పెంచాలి? శిక్షణలో పెంచు. ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. దేవుని గొర్రెలుగా జీవించాలని ఆశ మీ హృదయములో నా దేవుడు పుట్టించునుగాక. మరి అందరూ మోకరించి ప్రార్థన చేసుకోండి. అయ్యా నేను నీ గొర్రెగా ఉంటానయ్యా, అయ్యా నేను నీ సొత్తుగా ఉంటానయ్యా, అయ్యా నీ శిక్షణలో నేను పెరగాలయ్యా అని ప్రార్థన చేసుకోండి. అయ్యా నీ శిక్షణలో నేను పెరగాలయ్యా, అయ్యా నీ శిక్షణలో పెరగాలయ్యా, నీ శిక్షణలో పెరగాలయ్యా, నీ శిక్షణలో నేను పెరగాలయ్యా. లోక సంబంధిగా నేను కాక, అయ్యా శరీర సంబంధిగా నేను కాక, ఆత్మ సంబంధిగా నేను పెరగాలి తండ్రి. ఆత్మ సంబంధిగా నేను జీవించాలి. నీ శిక్షణలో నా జీవితము కొనసాగాలి. ఓ రీకా బా షేరాలక బా తీరాలబా యేసయ్యా నీ శిక్షణలో నేను పెరగాలి తండ్రి. అమ్మా ఎవరికి వారు వినిన వాక్యాన్ని బట్టి తీర్మానము చేసుకోండి. అయ్యా నీ శిక్షణలో నేను పెరగాలి తండ్రి. నీ శిక్షణలో నా జీవితాన్ని ముందుకు కొనసాగించాలి ప్రభువా. అయ్యా రికా బా తీరాలక బరాల బాబా బాబా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా, పరుగున వచ్చా చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా,
ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూసిన అంతా మాయయ్యా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూసినను అంతా మాయయ్యా. జలమా జీవ జలమా జలమా జీవ జలమా నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములయ్యా. నీ ప్రజలతో నీ బిడ్డలతో ఈ రాత్రి మరికొన్ని విషయాలతో మీరు మాట్లాడారు. నీ కోరిగా ఉంటే నేను మీ మధ్యలో ఉంటాను, ఏ అపాయము మీకు సంభవించదు, కానీ నా యొక్క శిక్షణలో మిమ్మల్ని పెంచుతాను. ఎల్లప్పుడూ మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉంటాను. ఇదిగో ఆ విధముగా శిక్షణలో పెంచి పెరిగిన గొర్రెలు మాత్రమే సియోను పర్వతం మీద ఉంటాయి. సియోను పర్వతం మీద ఉంటాయి. సియోను పర్వతం మీద ఉంటాయి. రీకా బాబా బాబా బా రీకా బా షరాలక్క బాబా రీకా బా తిరాల బాబా 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 బా సియోను పర్వతం మీద ఉంటాయని చెప్పారయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరూ నీ శిక్షణలో పెరిగే అనుభవాలు అనుగ్రహించమని అడుగుచున్నాము అయ్యా. ఈ లోకములో యాత్ర ముగించిన నీ రాకడ వచ్చిన అయ్యా, నరకములో ఏ ఒక్క వ్యక్తి నశించిపోకుండా సియోను పర్వతం మీద ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కనిపించుదురుగాక. రికాబారాల శరాలెక్కబా తిరాలబా. ఆ జీవితము కావాలని, ఆ విధముగా ఆత్మ సంబంధమైన దాహముతో ఒక్కొక్కరు ముందుకు కొనసాగటానికి అయ్యా మీరు కృప చూపమని అడుగుచున్నామయ్యా. కృప చూపమని అడుగుచున్నామయ్యా. కృప చూపమని అడుగుచున్నాం. కృప చూపమని అడుగుచున్నాం. కృప చూపమని అడుగుచున్నాం. కృప చూపమని అడుగుచున్నాం. నీ కృపను ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. అయా, విశాల స్థలమందు మేయుచున్న గొర్రెకు సంభవించినట్లని అయా, పెయ్య మొండితనము చూపినట్లు మొండితనము చూపుతున్నారని వాక్యం సెలవిస్తుంది. ఆ విధమైన అనుభవాలు మా బిడ్డలకు దూరమవును గాక. అయ్యా, నీ హస్తపు నీడలో నిలిచి నీవు అనుగ్రహించు ఆశీర్వాదాలకు యోగ్యులుగా ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు మార్చబడే కృపను అనుగ్రహించండి. చేరి వచ్చిన నీ బిడ్డలను అయ్యా మీరు దీవించండి. ఉదయకాలము తెల్లవారు జరుగుతుండగా ప్రభు బల్లారాధన మీరు దీవెనకరముగా మీరు జరిగించమని అయా, నీ కృపను తోడుగా ఉంచి మేలు చేయమని అయా, మీరు కృప చూపమని అయా, మీరు సహాయము దయచేయమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ హస్తములకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు ఆయన కృపతోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన పూర్తి చేయబడింది.